పెద్ది సినిమాతోని మరొకసారి రామ్ చరణ్ని ఎన్టీఆర్ని ఒకే స్క్రీన్ పైన ఒకేసారి చూడబోతున్నాం. సో ఈ మాట అందరికి కూడా షాకింగ్గా అనిపించవచ్చు. అంటే పెద్ది సినిమాలో ఎన్టీఆర్ గారు కూడా ఉన్నారని ఒక ఆలోచన కూడా అందరికీ రావచ్చు. బట్ ఆ సినిమాలో ఆయన లేరు, కానీ ఒక ప్లానింగ్ని మాత్రం మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు ప్లాన్ చేశారనమాట. అయితే పెద్ది సినిమా June 4th చాలా గ్రాండ్గా రిలీజ్ అవ్వబోతుంది. థర్డ్న ప్రీమియర్స్ కూడా ఉంటాయని చెప్పేసి కూడా తెలుస్తుంది. కాకపోతే మరి ఎన్టీఆర్ గారి అపియరెన్స్ ఏంటి, అందులో గెస్ట్గా కనిపిస్తారా లేకపోతే ఏంటి, సినిమాలోనే ఉన్నారా, ఇలాంటి డౌట్స్ అన్నీ కూడా వినిపిస్తున్నాయి ఈ వార్త వచ్చిన తర్వాత. అదే పెద్ది సినిమాకి సంబంధించి మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు ఎంత ప్రతిష్టాత్మకంగా సినిమాని తెరకెక్కిస్తున్నారంటే ఏ మాత్రం కూడా వెనకడుగు వేయకుండా ప్రమోషన్స్లో కానీ ఎంత పెద్ద వాళ్ళైనా కూడా ఇందులో ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి వాళ్ళు రెడీగా ఉన్నారు. సో మరి నార్త్ సైడ్ సినిమాని ప్రమోట్ చేయడానికి ధోని గారిని కూడా రంగంలోకి దింపుతున్నారనే విషయం కూడా మనకు తెలిసిందే. సో ఆల్రెడీ సినిమాకి 2 ట్రైలర్లు ఉంటాయని చెప్పేసి అండ్ June 2nd హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ఒక భారీ ఈవెంట్ అంటే ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా ప్లాన్ చేస్తున్నారని చెప్పి ఇవన్నీ కూడా మనకు తెలుసు. అయితే ఇప్పుడు ఏంటంటే క్రేజీ అప్డేట్, ఒకే స్క్రీన్ పైన ఒకేసారి ఎన్టీఆర్ని రామ్ చరణ్ని మళ్ళీ చూడబోతున్నాము. RRR సినిమాలో మల్టీ స్టార్ సినిమా కాబట్టి ఆబ్వియస్లీ ఇద్దరిని కూడా చూసాము. ఆ సినిమాతోనే ఇద్దరు కూడా గ్లోబల్ వైడ్గా మంచి పేరు కూడా వచ్చేది. అయితే ఇప్పుడు ఏంటంటే ఇక్కడ పెద్ది సినిమా అనేది థియేటర్లో మనకు ప్లే అవుతూ ఉంటుంది. సో మరి ఇంటర్వెల్ టైం అయినప్పుడు ఇప్పుడు ఈ మంత్ అంటే May 20న డ్రాగన్ సినిమా యొక్క గ్లిమ్స్ అనేవి వదులుతూ ఉన్నారు. సో ఆ గ్లిమ్స్ తీసుకొచ్చి ఏంటంటే పెద్ది సినిమాకు ఎప్పుడైతే ఇంటర్వెల్ సమయం వస్తుందో ఆ తర్వాత డ్రాగన్ సినిమా యొక్క గ్లిమ్స్ కూడా ప్లే చేస్తారనే వార్త అయితే చాలా హల్చల్ చేస్తూ ఉందన్నమాట. సో ఓన్లీ ఎన్టీఆర్ గురించి మాట్లాడినా కూడా వీడియో వైరల్ అవుతుంది, ఓన్లీ రామ్ చరణ్ గారి గురించి మాట్లాడినా కూడా వితిన్ సెకండ్స్లో ట్రెండ్ అవుతుంది. మరి వీళ్ళిద్దరి గురించి ఒకేసారి మళ్ళీ మాట్లాడుతున్నామంటే మరి ఇది అంటే ఏ విధమైనటువంటి ట్రెండ్ అవుతుందండి, ఇది ఖచ్చితంగా ఫ్యాన్స్ మాత్రం ఊహించుకోలేకపోతున్నారు. ఖచ్చితంగా మరొకసారి ఇద్దరిని కూడా ఒకేసారి ఒకే స్క్రీన్ పైన చూడడం అనేది చాలా అరుదుగా అనిపిస్తుంది, చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతూ ఉన్నాము. సో మరి June 4th కోసం అయితే చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాం మేము ఇద్దరిని మరొకసారి ఒక స్క్రీన్ పైన చూడడం అనేది. సో ఇద్దరికి కూడా సపరేట్ జానర్స్ అనమాట, చాలా అద్భుతంగా నటించగల, అనర్గళంగా నటించగలటువంటి ఒక టాలెంట్ ఉన్నటువంటి వ్యక్తులు అనమాట వీళ్ళిద్దరు కూడా. సో అలాంటి వాళ్ళని ఒక్కరిని ఒక సినిమా ఒక స్క్రీన్ పైన చూస్తేనే ఇంకా మన ఎక్స్పెక్టేషన్స్ కావచ్చు అదంతా కూడా ఒక రేంజ్లో ఉంటుంది. మరి ఇలాంటి వాళ్ళు ఇద్దరిని ఒకేసారి చూస్తే RRR లాంటి ఒక వైబ్ అనేది ఖచ్చితంగా మరొకసారి రిపీట్ అవ్వబోతుంది. సో మరి ఎంతమంది ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతున్నారు ఈ వార్త విన్న తర్వాత, డ్రాగన్ గ్లిమ్స్ పెద్దితో పాటు ప్లే చేస్తున్నారని తెలిసిన తర్వాత. ఖచ్చితంగా మీ యొక్క ఎగ్జైట్మెంట్ని కామెంట్ బాక్స్లో పంచుకోండి.